గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. సార్, పల్లవి ప్రశాంత్ గురించి గత 3 డేస్ నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బట్ సామాన్య ప్రజలకు కూడా వచ్చే డౌట్ ఏంటంటే, ఎవరైతే ఈ షోని చూస్తూ ఉంటారో, ఎవరైతే చూడని ఆడియన్స్ కూడా ఉంటుంటారో, ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాస్లో ఈ అబ్బాయి గురించి ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అని వినిపిస్తుందో, రాష్ట్రంలో ఇన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేన్ని సుమోటోగా తీసుకోలేదు? చాలా మందికి చాలా ఎఫెక్ట్స్ అయ్యాయి. వై పల్లవి ప్రశాంత్ ఆయన కేసునే ఎందుకు సుమోటోగా తీసుకోవాల్సి వచ్చింది? అంటే కావాలనే చేశారా? ఇది కావాలని చేసిన చర్య అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు ఇది అడిగింది యాక్చువల్గా ఇప్పుడు మనం పాయింట్కి వచ్చాము. ఇన్ని రోజులు మనము డీవియేట్ అయ్యాము, ఇప్పుడు మనం పాయింట్కి వచ్చాము. సో కమింగ్ బ్యాక్ టు పల్లవి ప్రశాంత్ స్టోరీ, ఇప్పుడు ఇది జరిగింది ఆదివారము, అరెస్ట్ అయింది బుధవారం, బెయిల్ ఓకే అనుకుంది శుక్రవారం, ఇలా సిరీస్లో వెళ్ళింది. అయితే గజ్వెల్ నుంచి బుధవారము అబౌట్ 6:30కి పోలీస్ వాళ్ళు ఈయనని తీసుకొస్తాం జరిగింది. తీసుకొచ్చి రాత్రి 12ంటికి హడావిడిగా జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టి రాత్రికే రిమాండ్లో తీసుకున్నారు. ఓకే, మళ్ళీ ఆ తర్వాత బెయిల్ అప్లై చేస్తాం జరిగింది. ఆ బెయిల్ కూడా వెడ్నెస్డే లోపలికి వెళ్తే ఈ బెయిల్ అప్లై చేస్తానికి కూడా 2 డేస్ ఎఫ్ఐఆర్ దొరకలేదని మన ఈ లాయర్ అన్నారు, చెప్పడం జరిగింది. పల్లవి ప్రశాంత్ గారు లాయర్ ఏమన్నారంటే, దేర్ ఇస్ నో ఎఫ్ఐఆర్ ఎట్ ఆల్. నేను పర్సనల్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ అక్కడ ఎఫ్ఐఆర్ నాకు అందలేదు, దురుసుగా ప్రవర్తించారు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, నేను ఎలా బెయిల్కి వెళ్ళాలి అని పాపం ఆయన లాయర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అదే మీడియాలో కూడా చెప్తాం జరిగింది. ఓకే, దెన్ అప్పుడు బేసిక్గా యాజ్ ఎ లాయర్ మేము కూడా డిస్కషన్ చేస్తాం జరిగింది, ఎందుకు ఎఫ్ఐఆర్ రాలేదు ఏంటి అన్నది. సరే, ఆ లోపు ఇంకొక 1 డే తర్వాత వీళ్ళు సంపాదించుకొని వేరే అడ్వకేట్స్ కూడా చాలామంది, నాంపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్, డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళందరినీ. వాళ్ళ వల్ల ఇవాళ మనకి పల్లవి ప్రశాంత్కి బెయిల్ కూడా నిన్న, దట్ ఈస్ ఫ్రైడే, బెయిల్ వస్తాం జరిగింది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే, అసలు ఈ బెయిలే అవసరం లేదు, ఈ అరెస్టే అవసరం లేదు ఆ సెక్షన్స్కి. ఓకే, ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఆ సెక్షన్స్ ఏం పడ్డాయో మళ్ళీ మనము ఒకవేళ రివైజ్ చేసుకుంటే 147, 148 అంటే ఈ 2 కూడా రైట్స్కి సంబంధించింది, అంటే గుంపులుగా వచ్చి కొట్టుకునే సెక్షన్స్ ఇవి. అలాగే మళ్ళీ 290, 353, 427 రెడ్ విత్ 440, 149 ఇవన్నీ సెక్షన్స్ రిలేటెడ్ టు గుంపులుగా కొట్టుకుంటంతో పాటు పబ్లిక్ సర్వెంట్స్ని కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ డ్యామేజ్ చేసినప్పుడు ఈ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అయితే వీటితో పాటు ఈ పీపీడి, ప్రివెన్షన్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్, ఓకే, అది కూడా ఆ యాక్ట్ ప్రకారంలో కూడా అందులో సెక్షన్స్ కూడా వేస్తాం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా వేస్తాం జరిగింది. ఇన్ని సెక్షన్స్లో ఒక్క సెక్షనే ఈ 7 years కంటే అబౌవ్ ఉన్నది పడింది. అది ఇట్ కుడ్ బి ఇంటూ ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ డ్యామేజెస్ ఆర్ మోటార్ వెహికల్. అందులో ఒక సెక్షన్, అంటే మనకి ఎఫ్ఐఆర్ ఇంకా క్లారిటీ లేదు కదా, అందులో ఒక్క సెక్షన్లోనే అబౌవ్ 7 years వీళ్ళు చూస్తూ ఉంటే ఆ ఒక సెక్షన్ వేస్తే నేను లోపల తీసుకెళ్ళచ్చు కదా అన్న పాయింట్లో ఆ ఒక సెక్షన్ వేసి ఈయనని లోపలికి పంపిస్తానికి ఆ సెక్షన్ యూస్ఫుల్ అయింది. మిగతా అన్నీ కూడా ఇట్ ఈస్ బిలో 7 years. బిలో 7 years అంటే అసలు జైలుకి పంపించే అవసరమే లేదు, మెజిస్ట్రేట్ గారి, జడ్జి గారి ముందుకు తీసుకెళ్లే అవసరం కూడా ఉండదు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. మహా అయితే ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ని ఆధార్ కార్డు ఏదైనా పెట్టుకొని షూటీ లాగా బెయిల్ ఇచ్చేస్తారు. బెయిల్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు రమ్మని చెప్తారు. 41A నోటీస్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఇది 2014లో వచ్చింది. 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, చాలా ఫేమస్ సైటేషన్ ఇది. ఓకే, మన లీగల్ టర్మ్స్లో జడ్జిమెంట్స్ని ఓల్డ్ జడ్జిమెంట్స్ని సైటేషన్స్ అంటాము. ఈ సైటేషన్ని అడ్డు పెట్టుకొని చాలామంది బిలో 7 years దానికి ఇంకా జైలుకి వెళ్లకుండా స్టేషన్ బెయిలే తీసుకొని దాని తర్వాత కోర్టులో వాదోపవాదాల తర్వాత పనిష్మెంట్ పడితే అప్పుడు జైలుకి వెళ్ళాలి.
ఓకే, చాలా క్లియర్గా చెప్తున్నా ఇది. ఇందులో జైలుకి పంపించాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఒక సెక్షన్ వేశారని అంటున్నారు జనాలు. ఓకే, సో అయితే ఇది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన లాయర్కి ఎఫ్ఐఆర్ రాలేదు కదా. సో 1 డే తర్వాత సంపాదించుకొని, అసలు రావాల్సిన టైంలో రాలేదు, 1-2 days డిలే అయిపోయింది. ఆ తర్వాత సంపాదించుకొని మళ్ళీ బెయిల్కి వెళ్ళి మొత్తానికి వెడ్నెస్డేది ఫ్రైడే వరకు వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అవుతారు. ఇది ఎందుకు జరిగింది అన్నది ఆ లాయర్ ఎవరైతే ఈయన లాయర్ ఉన్నారో పల్లవి ప్రశాంత్, మరి ఆయనకి ఛాలెంజ్ కదా ఇది. ఇప్పుడు అన్ని కూడా చిన్న చిన్న సెక్షన్స్, ఇందులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని డే 1 మనము ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను మీకు నేను, అసలు ఇది బెయిల్ వచ్చేయాలండి కంపల్సరీ అని. కానీ ఎఫ్ఐఆర్ఏ లేకపోతే బెయిల్ ఎలా వస్తుంది? అది సబ్మిట్ చేసే కదా బెయిల్ అప్లై చేసుకునేది. ఆ లాయర్ తర్వాత క్షుణ్ణంగా పరిశోధించడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే మీడియా సమక్షాన పల్లవి ప్రశాంత్ లాయర్ చెప్పింది ఏంటి అంటే, క్లియర్గా ఇందులో కాన్స్పిరసీ ఉంది, అంటే కుట్ర ఉంది. ఏం కుట్ర ఉంది ఇందులో అంటే రాజకీయ కుట్ర ఇందులో ఉంది అని చెప్తాం జరిగింది ఆయన. అదేంటి ఇంత ఓపెన్గా ఎలా చెప్పారో అనుకున్నా నేను. చూస్తే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇందులో జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓకి కేసీఆర్కి మంచి రిలేషన్ ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కొత్త నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద, కేసీఆర్ మీద అలిగేషన్, అంటే గత ముఖ్యమంత్రి మీద సహజంగా ఇప్పుడు పదవిలోకి వచ్చి ఇప్పుడు పవర్లోకి వచ్చిన వాళ్ళు, పవర్లో దిగిన వాళ్ళకి ఉంటాయి కదా, సహజంగా విద్యుత్ శాఖలో కుంభకోణం జరిగింది ఎన్నో వేల కోట్లు అని అలిగేషన్ స్ట్రెయిట్ ఆయన మీద వేస్తాం జరిగింది ఇన్ అసెంబ్లీ. ఓకే, ఆన్ రికార్డ్. సో ఇప్పుడు ఈయన అనేది ఏంటి అంటే, పల్లవి ప్రశాంత్ వాళ్ళ లాయర్ అనేది ఏంటి అంటే, ఆ మ్యాటర్ కప్పి పెడతానికి, మీకు అర్థమవుతుంది కదా, ఆ మ్యాటర్ కప్పి పెడతానికి ఇంకేదైనా మ్యాటర్ ఓవర్లాప్ అవుతే ఇది కిందకి వెళ్తుంది అని పల్లవి ప్రశాంత్ టాపిక్ వాడుకున్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓ వాళ్ళకి రిలేషన్ బాగుండటం వల్ల, గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం రిలేషన్ బాగుండటం వల్ల ఈ మ్యాటర్ని హైప్ క్రియేట్ చేసి మీడియా అటెన్షన్ మొత్తం అటు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఇట్లా వెళ్ళేది ఇట్లా తిప్పి ఇటు డైవర్ట్ చేశారు, అంతే కదా. సేమ్ ఇప్పుడు ఇటు వెళ్ళిపోయారు అందరూ, పల్లవి ప్రశాంత్ ఇటు, ఆ మ్యాటర్ ఇటు, ఇప్పుడు అందరూ ఇటు వెళ్ళిపోయారు. ఇటు వెళ్ళిపోయేసరికి ఆ మ్యాటర్ పోయింది, ఈ మ్యాటర్ హైలైట్ అయింది. ఆయనకు చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పారు. అండ్ అదే కాకుండా ఆయన ఇందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్, స్టేట్ విజిలెన్స్ కమిషన్, సిఐడి, వీటన్నిటికీ కూడా ఈ హాజ్ రిటర్న్ లెటర్స్ అని చెప్తున్నారు. ఓకే, టు టేక్ ద ఇన్వెస్టిగేషన్ కావాలి మాకు దీని మీద అనేసి. ఏది ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇలా పల్లవి ప్రశాంత్ టాపిక్ తీసి ఈ టాపిక్ని అనగదొక్కుతానికి ఈ టాపిక్ తీసి ఈ జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓని దానికి వాడుకున్నారు పాములాగా అన్నట్టు ఆయన కన్ఫామ్గా చెప్పి, దాని మీద నాకు వెరిఫికేషన్, దాని మీద నాకు ఇన్వెస్టిగేషన్ కావాలి అన్నట్టుగా లెటర్స్ రాసినట్టు మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు ఉషా గారు, ఎంత అసలు పల్లవి ప్రశాంత్ ఏంటి, ఈ అరెస్ట్లు ఏంటి, ఈ కుట్ర ఏంటి, మళ్ళీ మధ్యలో బిగ్ బాస్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మ్యాటర్ ఎక్కడికి వెళ్తుంది సమాజంలో అన్నది మనం అబ్జర్వ్ చేస్తే ఎవరికి దొరికింది వాళ్ళు వాడుకొని బయటపడటానికి ఎట్లా ట్రై చేస్తారా అన్నది అవాక్ అయినట్టు మనకి అర్థమవుతుంది. ఓకే, అదే ఇవాళ ట్రోల్ అవుతుంది. సామాన్యుల వైపు న్యాయం ఉంటుందా, మనకి అసలు బయటికి రాగలమా అనుకున్న వాళ్ళందరికీ పల్లవి ప్రశాంత్ కేసు కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కేసులు పడ్డప్పటికీ, అంతలా ఇది చేసినప్పటికీ బెయిల్ అనేది అట్లీస్ట్ ఫైనల్ గా రావడం జరిగింది. ఇవాళ బయటికి కూడా వస్తున్నారు. తప్పు చేశారా లేదా అన్న విషయం పక్కన పెడితే, అలా జరగడానికి కారకులు ఆయన ఎంతవరకు అన్న విషయం పక్కన పెడితే, అసలు ఏం జరిగింది బయట అనేది ఇంకా ఆయన క్లారిటీ కూడా లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లీగల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డే 1 మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు క్లియర్గా మీకు చెప్తాం జరిగింది. ఈ సెక్షన్స్ అన్నీ కూడా బిలో 7 years అండి. ఇందులో బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క సెక్షన్ కావాలని నేను లోపల వేస్తానికి ఒక్క సెక్షన్ మాత్రం 7 years ప్లస్ పెట్టారు. అది ఈజీగా మనం జడ్జి గారిని కన్విన్స్ చేయొచ్చు అనుకున్నాము. మనం అనుకున్నట్టుగానే బెయిల్ కూడా వస్తాం జరిగింది. ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఓకే, సో ఈ పల్లవి ప్రశాంత్ కథ ఇక్కడితోటి సుఖాంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ట్రూ సార్, మీడియా ముఖంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. గెలిచిన ఆనందాన్ని కూడా ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు. అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత అయినా
ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని, ఫస్ట్ టెన్షన్స్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. Correct. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.